ప్రభువునందు ప్రియులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాము. మీరును మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము యోహాను రాసిన 3వ పత్రిక. యోహాను తన మొదటి పత్రికలో దేవునితో సహవాసమును గురించి చర్చించాడు. 2వ పత్రికలో అబద్ధ ప్రవక్తలతో సహవాసము చేయకుడి అని హెచ్చరించాడు. అయితే ఈ 3వ పత్రికలో క్రైస్తవ సహోదరులు సహవాసము కలిగి ఉండమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈ పత్రికలో కూడా పెద్దనైన నేను అని సంబోధించాడు. ఈ పత్రికలో యోహాను గాయునకు సంబోధించి ఈ పత్రికను రాస్తున్నాడు. గాయు అనునతను ఓ సామాన్యమైన వ్యక్తి. ఇతడు తెస్సలోనికయ సంఘమునకు మొదటి బిషప్పుగా ఎంపికైనట్లు సాంప్రదాయం. మరొక సాంప్రదాయమును బట్టి యోహాను గాయును పెర్గమమునకు బిషప్పుగా నియమించినట్లు తెలుస్తూ ఉంది. అట్టి గాయునకు శుభమని చెప్పి వ్రాస్తూ ఉన్నాడు. గాయును ప్రియుడా అని సంబోధిస్తున్నాడు. యోహానుకు గాయుతో కలిగి ఉన్న సన్నిహిత ప్రేమపూర్వక సంబంధమును తెలుపుతూ ఉంది. యోహాను గాయు ఆత్మ విషయములో, అనగా ఆత్మీయ క్రైస్తవ భక్తియుత జీవిత విషయంలో వర్ధిల్లుచున్నట్లు గుర్తించి ప్రశంసిస్తూ ఉన్నాడు. అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థిస్తున్నాడు. గాయు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాడు. తాను నమ్మిన సత్యము క్రీస్తే. క్రీస్తును గూర్చిన సత్యవాక్యమును బట్టి నడుచుకుంటూ ఉన్నాడు. సహోదరులు, గాయు సత్య ప్రవర్తనను గూర్చి యోహాను సాక్ష్యము చెప్పాడు. వారి సాక్ష్యమును బట్టి సంతోషిస్తూ గాయు సత్య ప్రవర్తనను ప్రశంసించాడు. బోధకునికి గాని, ఉపాధ్యాయునికి గాని, తన విశ్వాసులు గాని, విద్యార్థులు గాని తాను బోధించిన సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని తెలుసుకొనుటలో మహా ఆనందము కలుగుతుంది. అట్టి ఆనందమే గాయు విషయంలో యోహాను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈ వాక్య భాగంలో గాయు ఉపకార స్వభావమును, సహాయపడే గుణమును, ఆతిథ్యమిచ్చే ఉదార స్వభావములను యోహాను ప్రశంసిస్తూ ఉన్నాడు. ప్రియుడా అని మరొకమారు ప్రశంసించాడు. పరదేశులైన వారిని సహోదరులుగా భావించి చేర్చుకొని వారి అవసరతలలో సహాయపడటము, ఉపకారము చేయటము నిజమైన క్రైస్తవ జీవితమునకు నిదర్శనమని అభినందించాడు. సహోదరులకు నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు అని 5వ వచనంలో ప్రశంసించాడు. గాయు ప్రేమను గూర్చి వారు సంఘం ఎదుట ఇచ్చిన సాక్ష్యమును బట్టి అభినందించాడు. వారు సువార్త పనిలో అన్యజనుల వలన ఏమియూ తీసుకొనక ఉచితముగా పరిచర్య చేయుచుండగా గాయు వారిని ఆదరించి, ఆతిథ్యమిచ్చి, వారి అవసరతలలో తోడ్పడి దేవునికి తగినట్లు వారిని సాగనంపమని యోహాను గాయుకు సలహా ఇచ్చాడు. అనగా వారి ప్రయాణ అవసరతలలో సహాయము చేయమని సూచించుచున్నాడు. మనము సత్యమునకు సహాయకులమగునట్లు దేవుని సేవలో ఉన్నవారికి ఉపకారము చేయవలసిన బాధ్యత గలవారమై ఉన్నాము. ప్రియులారా, 9 నుండి 11 వచనములలో ఈ పత్రిక వ్రాయుటలో గల ఉద్దేశమును
యోహాన్ ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. తియోత్రెఫే అనునతను గర్వముతో ప్రవర్తించి సంఘములో సమస్యకు కారకుడయ్యాడు. ఆది క్రైస్తవ సంఘములో అపోస్తలులు, ప్రవక్తల పరిచర్యలున్నవి. వారి పరిచర్యలు ఒక సంఘమునకు మాత్రమే పరిమితమైనవి కావు. పెద్దలు స్థానిక సంఘములలో స్థిరపడి పరిచర్య చేయుచుందరు. సంఘములు అభివృద్ధి చెందుచున్న కొలది స్థానిక సంఘ నాయకత్వము విశాల నాయకత్వానికి విధేయత చూపుటను వ్యతిరేకించారు. అది సమస్యకు కారణమైంది. ఈ పత్రికలోని తియోత్రెఫీ స్థానిక సంఘములో నాయకత్వ బాధ్యతను నిర్వహిస్తూ ఉన్నాడు. అతను యోహాను అధికారమును వ్యతిరేకించాడు, అంగీకరించలేదు. సువార్థికులను, మిషనరీలను చేర్చుకునుటలేదు, సహాయపడుటలేదు. తియోత్రెఫే యోహాను ఆధిపత్యమును అంగీకరించకపోవటం మాత్రమే గాక వారిపైన చెడ్డ మాటలను దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు. గర్వముతో మాటలాడుచున్నాడు. సహోదరులను అనగా సువార్థికులను, సేవకులను తాను చేర్చుకొనకుండా ఇతరులను కూడా చేర్చుకొనవద్దని ఆటంకపరుస్తూ ఉన్నాడు. సంఘములో నుండి వారిని వెలివేయుచు దుష్టత్వమును కొనసాగించుచున్నాడు. నేను వచ్చినప్పుడు వాడు చేయు క్రియలను జ్ఞాపకము చేసుకుందునని హెచ్చరిస్తున్నాడు. మంచి కార్యములు చేయువాడు దేవుని సంబంధి, చెడు కార్యములు చేయువాడు దేవుణ్ణి ఎరిగినవాడు కాడని తెలుపుచు గాయుకు, తియోత్రెఫేకు మధ్య ఉన్న భేదమును వివరించాడు. ప్రియ సోదరులారా, దేమేత్రి బహుశా సంచార సువార్థికుడై ఉండవచ్చు. అతని ద్వారానే బహుశా యోహాను ఈ పత్రిక పంపి ఉండవచ్చు. దేమేత్రి గురించిన వివరాలు పూర్తిగా తెలియవు. ఈ దేమేత్రియు మంచి సాక్ష్యం పొందినవాడు. మేమును అతనిని గూర్చి మంచి సాక్ష్యము ఇచ్చుచున్నాము. అతను మంచి సేవకుడని ప్రశంసిస్తూ ఈ పత్రిక రాశాడు. ప్రియులారా, మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం. ప్రార్థన. జీవము గల దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. ఈ మాటలు ప్రతిదినము శ్రద్ధ కలిగి వింటున్న మా ప్రియ బిడ్డలను, వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.